గొల్లగూడెంలో మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున స్వామివారికి బోనాలు సమర్పించారు. ఆలయంలో అగ్నిగుండం కార్యక్రమం, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో లాడే మల్లేశం, లాడే బాలు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఉన్నారు. శ్రీ కేతకి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది. ఈరోజు మా గొల్లగూడెం గ్రామ ప్రజలందరూ ఉమ్మడిగా కలిసి ప్రతి సంవత్సరం లాగానే వార్షికోత్సవ కార్యక్రమం మరియు ఒగ్గు కళాకారులు రావడం జరిగింది. సులక్పల్లి రాములు గారు ఒగ్గు కళాకారులు మరియు మహిళలు ఇక్కడ బోనాలు ఉంటాయి. ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిగింది. బోనాల కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ పేరున మహిళలందరికీ రకరకాల వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన వారందరికీ పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మా గొల్లగూడెం గ్రామం తరఫు నుంచి మరియు ఇక్కడ పూజారి మల్లేశం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ సహకరించినటువంటి యూత్ పిల్లలకి అందరికీ, పెద్దవారికి అందరికి పేరున శుభాభివందనాలు. అందరికీ నమస్కారం. నేను లాడే బాలు, గొల్లగూడెం. ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మల్లికార్జున స్వామి జాతర చేసుకోవడం జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పొద్దున నుంచి అన్నదాన కార్యక్రమము, తర్వాత ఇప్పుడు కళ్యాణం జరిగింది. దీని తర్వాత అగ్నిగుండాలు, బోనాలు ఇలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ జాతరకి కృపకు పాత్రలు కాగాలని మనవి. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. అందరికీ ఓం నమ శివాయ. గొల్లగూడెం ప్రజలు, కాలనీవాసులు మరి అందరికీ కుల బాంధవులకు నా యొక్క శరణార్థులు. ప్రతి ఏటా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవము మాఘమాసం మందున జరుపుతుంటుంది. ఈసారి ఒక నెల ఆలస్యంగా చేయడం జరిగింది. అది కూడా పోయినసారి లాస్ట్ ఇయర్ టైంతోనే చేస్తున్నాం అనుకుంటున్నాము. అందరూ గ్రామ ప్రజలు, సమాజంలో ఉన్నటువంటి జనాలందరూ ఆయురారోగ్యాలతోటి, సకల సంపలతోటి, పిల్ల పాపలతోటి, పాడి పంటలతోటి సదా ఎల్ల కాలము ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు కాగలనని కోరుకుంటూ మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన భక్తులందరికీ, అశేష భక్తులందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓం నమ శివాయ.